హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవరాఖ్య పార్ట్ 20. సార్ వదలండి అని గట్టిగా అరిచాను. షటప్, యూ ఫెయిత్లెస్ ఈడియట్ అన్నాడు. ఆ మాటకి కళ్ళలో నీళ్లు, గుండెల్లో లావా ఒకేసారి ఉప్పొంగింది. పైగా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గుపోయినట్టు అనిపించింది. దాంతో బలవంతంగా అతని చేతుల్లో నుంచి దూకడానికి ట్రై చేస్తుంటేనే దూకబోయే చివరి క్షణంలో మళ్ళీ వెనక్కి లాగి కారులో పడేశాడు. సార్, మీరు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఒక అమ్మాయితో ప్రవర్తించే విధానం ఇలాగే ఉంటుందా? నిన్నటి వరకు మీరు చూపించిన మంచితనం మొత్తం నాటకమేనా అన్నాను అరుస్తూ. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్నవాడు కాస్త సడన్ గా మీదకి దూసుకుని రావడంతో డోర్ కి బల్లిలా అతుక్కుపోయాను. ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా నీ ఎదవ జోకులు ఏంటమ్మా అని అనుకోకండి. నేను అలా అతుక్కున్నాను కాబట్టి ఆ పోలిక వాడాల్సి వచ్చింది. దగ్గరకొచ్చి ఏదో చేస్తాడు అనుకున్న నా ఆలోచనలని తారుమారు చేస్తూ, నువ్వు మాత్రం దారుణంగా ప్రవర్తించలేదా? నాతో పాటు ఊరికి వచ్చింది నువ్వు ఒక్కదానివే. ఆ రోజు సాయంత్రం నువ్వు వాకింగ్ కి వెళ్ళొచ్చావని, గాలి ధూళి పట్టి పిచ్చి పిచ్చి కలలు కన్నావని కూడా నాకు రంగమ్మ చెప్పింది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు అని అథర్వ చెప్పబోతుంటేనే అతి సమీపంగా ఉన్న అతన్ని ఒక తోపు తోశాను. ఆ ప్రతిఘటన అతనికి నచ్చలేదేమో. చూపులతో కాల్చే పవర్ ఉంటే మాత్రం నన్ను భస్మం చేసే అంత ఇంటెన్సిటీతో చూశాడు. కానీ మా అమ్మ నా రెస్పెక్ట్ పోగొట్టి ఇష్టం వచ్చినట్టుగా మాటలు అంటూ నా గురించి అమర్యాదగా పలికినందుకు అతని మీద ఉన్న రెస్పెక్ట్ పోయింది. ఇక భయమే ఉంటుంది. సో నేను ఏమాత్రం భయపడకుండా చూస్తూ ఉండడంతో అతను ఏదో అనబోతుంటే, అక్కడికి నువ్వేమైనా శ్రీరాముడివని ఫీల్ అవుతున్నావా? నీ అంత చీప్ మనిషిని నేను చూడలేదు. నువ్వు చీఫ్ మినిస్టర్వి, కానీ చాలా చీప్ ఫెలో అని నాకు తెలుసు అనగానే అతని కళ్ళు కుంకుమ రంగుని సంతరించుకున్నాయి. హౌ డేర్ యూ అన్నాడు కోపంగా. నీకంటే చాలా తక్కువనేలే. నీకు ఎదురు తిరిగిన వాళ్ళని నీ కింద బానిసలుగా పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళని తప్పించేసి పూలు చల్లడం నీకు అలవాటే కదా అన్నాను. ఇక్కడికి వచ్చే వరకు కూడా నువ్వు అలా చేసి ఉండవు అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే నువ్వేనని ఫిక్స్ అయిపోయాను. నా పక్కన ఉండి నాకింత నమ్మక ద్రోహం చేస్తావా? అది కూడా అందులో నిజం ఉందో లేదో తెలుసుకోకుండా అన్నాడు కోపంగా. చూడండి, ఆ ఫొటోస్ తీసింది నేనే, ఒప్పుకుంటాను. కానీ అవి న్యూస్ ఛానల్ కి వెళ్ళడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే నా మొబైల్ చెక్ చేసుకోండి అనడంతో నీ మొబైల్ నుంచే అవి న్యూస్ ఛానల్ కి లీక్ అయినట్టుగా తెలిసింది అన్నాడు అథర్వ కోపంగా. 'వాట్?' నేను కంగారుగా అడిగేసరికి, "ఏమీ తెలియని ఇన్నోసెంట్ లాగా బిహేవ్ చేయకు" అన్నాడు కోపంగా. ఆ మాటకి నేను కోపంగా చూసేసరికి, "తప్పు చేసింది కాక ఏంటే గుడ్లు మిటకరించి చూస్తున్నావా?" అని కోపంగా అనేసరికి, "వేగి అంటే మర్యాదగా ఉండదు సార్" అన్నాను నేను వేలు చూపిస్తూ. నా వేలు పట్టుకుని నాకెవరు ఎదురు చెప్పినా కాలుతుంది. "నువ్వే అన్నావు కదా నిన్నటి వరకు చూపించిన మంచితనం అంతా నాటకమేనా అని. అది నాటకమో కాదో నీకు ముందు ముందు తెలుస్తుంది. కానీ అందులో చూపించిన మంచితనం మాత్రం 50% మాత్రమే." 50% నాలో శాడిస్ట్ కూడా ఉన్నాడు అని అంటున్నప్పుడే అతని మొబైల్ రింగ్ అవ్వడంతో విసుగ్గా తీసి లిఫ్ట్ చేశాడు. "చెప్పండి రామ్మూర్తి గారు." "అయ్యో, అవన్నీ ఫేక్ ఫోటోస్. అక్కడ జరిగిందొకటి, వీళ్ళకి అర్థమైందొకటి. మీకు నిజంగా నేను ఆ పని చేశాను అనిపిస్తే నన్ను సీఎం పదవిలో నుంచి సస్పెండ్ చేసినా నేనేం ఫీల్ అవ్వను" అన్నాడు.
అంతే నార్మల్ గా ఉన్న నా కనుగుడ్లు మళ్ళీ ఆస్ట్రిచ్ గుడ్లంతా అయిపోయాయి. అదేమన్నా బిల్ కలెక్టర్ పొజిషన్ అనుకుంటున్నాడా ఏంటి? అంత ఈజీగా సస్పెండ్ చేయమని అడుగుతాడు. సీఎం పొజిషన్ ఎంత వారసత్వంగా వచ్చినా కూడా ఆ పొజిషన్ లో ఉండే లాభాల వల్ల పాదయాత్రలు, పిల్లల ముక్కు కడగడం లాంటి పనులు కూడా చాలా సౌకర్యంగా ఉన్నట్టు చేసేస్తారు. అలాంటిది అతను సస్పెండ్ చేసినా ఓకే అంటాడేంటి? నా ఆలోచనల్లోనే నేనుండగానే మరొక 10 నిమిషాలు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. సార్ ఆ ఫోటోస్ వాళ్ళకి పంపించింది నేను కాదు అని చెప్తున్నాను కదా అన్నాను. ఎందుకో ఎంత బింకంగా ఉండడానికి ట్రై చేసినా కూడా అతని కోపం చూస్తుంటే నాకు దడదడగానే ఉంది. అందుకే నన్ను తీసుకువెళ్ళి ఏం చేస్తాడోనన్న భయంతో ఇక కాళ్ళ బేరానికి వెళ్ళడమే మంచిది అనుకున్నాను. నీకు పంపే ఉద్దేశం లేనప్పుడు, నువ్వు పంపనప్పుడు ఉన్నట్టుండి ఎందుకు సాలరీ కూడా వద్దని జాబ్ మానేశావు అని అడిగాడు. అవును కదా! ఇప్పుడేం చెప్పాలి? అది చూసి భయపడి పారిపోయానని చెప్తే ఇంకా నాతో ఆడుకుంటాడేమో! అలాగని ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉంటే నా మీద ఉన్న డౌట్ నేనే పెంచుకున్నట్టు అవుతుంది. ఏం చెప్పాలో తెలియక గోళ్లు కొరుక్కుంటున్న నన్ను చూసి నిన్నే నువ్వంత నిజాయితీ పర్రాలైతే చెప్పా పెట్టకుండా ఒక రిజిగ్నేషన్ మెయిల్ నా మొహాన పడేసి ఎందుకు జాబ్ మానేశావు అని అడిగాడు. అది నన్ను ఇంటరోగేట్ చేస్తున్నట్టు కాదు. సంజయ్ అడుగుతున్నట్టుగా అనిపించింది. అతని కళ్ళలో ఏదో భావం కదలాడుతోంది. అదేంటో నాకు అర్థం కాలేదు. అర్థం చేసుకోవాలని కూడా ఆ నిమిషం నాకు అనిపించలేదు. చెప్పాను కదా సార్, పెళ్లి చూపులని అని చెప్పి ఏదో ఐడియా వచ్చినట్టుగా చూడండి సార్, మీ కోపం మీ సీఎం పదవి సంగతి పక్కకు పెడితే ఇప్పుడు మీరు చేసిన పని వల్ల నా పెళ్ళాగిపోయే సిచ్యువేషన్ ఉంది సార్. ప్లీజ్ నా జీవితాన్ని ఎటు కాకుండా చేయకండి అని నేను అడుగుతున్నప్పుడే కార్ సడన్ బ్రేక్ తో ఆగడంతో ముందుకు పడి ముక్కు పగలగొట్టుకోబోతున్న నా మొహానికి చెయ్యి అడ్డుపెట్టి కార్ కార్ సర్దుకున్న తర్వాత నా చేతిని పట్టుకొని విసురుగా డోర్ ఓపెన్ చేసి నన్ను కూడా కిందకి లాగేశాడు. ఇంత బ్రతిమాలుతున్న ఈ రాక్షసుడి మనసు కరగలేదంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గోలగోల చేస్తే పాపం ఆడపిల్ల వదిలేమని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారని ఇంటి వైపు చూసిన నేను కంగు తిన్నాను. ఎందుకంటే వాళ్ళ అక్క బావ వాళ్ళ అమ్మగారితో కలిసి ఉండే అఫీషియల్ సీఎం హౌస్ కాదు అది. ఏదో గెస్ట్ హౌస్ లాగా ఉంది. కంగారుగా చుట్టూ చూసిన నాకు చుట్టుపక్కల ఎటు చూసినా చెట్లు తప్ప మరే ఇల్లు కనిపించకపోవడంతో ఇదేదో ఫార్మ్ హౌస్ అని నాకు అర్థమైంది. ఛ! నా గోల నాదే. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో చూసుకునే పని లేదా? ఇక్కడికి తీసుకొచ్చాడంటే నన్ను ఏదో చేయాలని ఫిక్స్ అయితేనే కదా అనుకుని ఏడుపు తన్నుకు రావడంతో సార్ ప్లీజ్ సార్ నన్నేం చేయకండి అని చేతిని వదిలించుకోవడానికి ట్రై చేస్తుంటే నా వైపు కోపంగా చూసి చేతిని పట్టుకొని లోపలికి లాక్కు వెళ్లి లోపల నుంచి గెస్ట్ హౌస్ డోర్ లాక్ చేశాడు. వేరే డోర్స్ కూడా ఉంటాయి కదా అని వెళ్లి బయటికి వెళ్ళడానికి ట్రై చేసిన నా ప్రయత్నం వృధా ప్రయాసే అయింది. ఎందుకంటే ముందే అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుని నన్ను ఎత్తుకొచ్చాడని నాకు అర్థమైంది. అన్ని డోర్స్ అండర్ సెల్ లాక్డ్. అసహనంగా మళ్ళీ తిరిగి హాల్లోకి వచ్చిన నాకు సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసుకుని సీరియస్ గా చూస్తూ కనిపించాడు. దాంతో అంత సీరియస్ గా ఏం చూస్తున్నాడని టీవీ చూసేసరికి ఇప్పటి వరకు మంచితనం ముసుగు వేసుకుని నాటకాలు ఆడి రాష్ట్రంతో గేమ్స్ ప్లే చేసిన యువ నాయకుడు అథర్వ. పాపం అతని సెక్రటరీ ఆ ఫొటోస్ తీసి న్యూస్ ఛానల్ కి సెండ్ చేయడంతో అతని దుర్మార్గాలు బయటకొచ్చాయి. అని వస్తున్న న్యూస్ చూడగానే అతని దవడ కండరాలు బిగుసుకోవడం నాకు తెలుస్తూనే ఉంది. ఈ ఎదవలు నా పేరు ఎందుకు వాడుతున్నారు? ఉన్నట్టుండి అతను నా వైపు కోపంగా చూడడంతో పై ప్రాణాలు పైనే పోయాయి.
continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.